చెప్పండి, మీకు ఈ రోల్ ఎలా వచ్చింది? నా పేరు మారుతి అండి, మాది శ్రీకాకుళం అండి. ఎలాగినా హీరో అయిపోదామని ఊళ్ళో బస్సు ఎక్కినానండి. ఒకరోజు రామోజీ ఫిలిం సిటీ కొండ మీద ఆకలేసి కూక్కున్నానండి. అంతలో షూటింగ్లో అరటి పండ్లు పంచుతున్నారంటేనే మా కోతిమోక అంతా కలిసి కింద పడి మీద పడి లొకేషన్ చేరామండి. చూస్తే అయ్య బాబోయ్, రాజమౌళి గారి సినిమా రామాయణం బిట్టు అంటే ఓకే చెప్పేశానండి. ఈ నా కొడుకున్నాడు కదండి, నా తోక కొరికేశాడండి బాబు. నువ్వు ఊకోరా, అది సినిమాలే గాని. మీరు చెప్పండి, మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? నా పేరు భట్టు అండి, మా తిరుపతి జూ పార్క్ ఉంది కదండి, అక్కడే పెరిగానండి. ఒకరోజు రాజమౌళి గారు జూకి వచ్చారండి. నేను నీళ్లలో తానం చేస్తున్నానండి. నా దగ్గరికి వచ్చి సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగారండి. నేను ఏంటి సినిమా అని నోరు బార్లా తెరిచి నాకు యాక్టింగ్ గీక్టింగ్ రాదు అన్నానండి. అప్పుడు ఆయన, ఇప్పుడు మీరు చేసిందే కెమెరా ముందు చేస్తే చాలు అన్నారండి. ఓ సింతేనా యాక్టింగ్ అంటే అనుకున్నా. మీ నెక్స్ట్ మూవీ ఏంటో చెప్పగలరా? నేను హీరోగా చేస్తున్నానండి. డైరెక్టర్ ఎవరండి బా? ఇంకెవరు, మన రాజమౌళి గారేనండి. నిన్నే కథ చెప్పినానండి. టైటిల్ కోతి చేతిలో కొబ్బరి చిప్ప. ఎలాగుంది, అదిరిపోనది కదా. అవునండి, నేనే దాంట్లో విలన్ అండి. ఈ సినిమాలో మిస్ అయ్యాడండి, నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా వేసేస్తానండి. రాజమౌళి గారి కోసం హాలీవుడ్ వాళ్ళు వెయిట్ చేస్తుంటే నీతో ఎందుకు తీస్తారా? మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు బా. అవునండి, షూటింగ్ లో వీడే నాకు ఎంటర్టైన్మెంట్. మరి వారణాసి మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు వదు? తగలబెట్టేస్తున్నాం అంతే.